హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సాంస్క్రిట్ క్లాసెస్ బై కరుణ. నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 6 అండ్ పార్ట్ బి క్వశ్చన్ నెంబర్ 10 సందయ అంటే సందులు ఉంటాయి మనకు. పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 6లో సంధి విఘటయత అంటే మనకు 5 సందులు ఇస్తారు, మనకు సందులు విడదీసి రాయాలి. 5 మార్క్స్. సంధి విఘటయత క్వశ్చన్ నెంబర్ 6 పార్ట్ ఏ 5 మార్క్స్. అండ్ పార్ట్ బి క్వశ్చన్ నెంబర్ 10 సందత్త. మన సంధి విడదీసిస్తారు, మనం సంధి కలిపి సంధి పేరు రాయాలి. కంపల్సరీ సంధి కలిపి సంధి పేరు రాయాలి. సందత్త మనకు సంధి పేరు మనకు 10 సందులు ఇస్తారు, మనకు 5 సందుల పేరు విడదీసి సంధి పేరు రాస్తే సరిపోతుంది. మనకు 15 మార్క్స్. పార్ట్ బి 15 మార్క్స్. పార్ట్ బి 10th క్వశ్చన్ సందత్త అండ్ పార్ట్ ఏ 6th క్వశ్చన్ విఘటయత. టోటల్ 20 మార్క్స్. అసలు సవర్ణ దీర్ఘ సంధిహ మనకు అచ్చు సందులు ఉంటాయి, హల్ సందులు ఉంటాయి. ఫస్ట్ అచ్చు సందులు సవర్ణ దీర్ఘ సంధిహ రామ ప్లస్ అనుజః రామానుజః. సవర్ణ దీర్ఘ సంధిహ పార్ట్ బిలో సవర్ణ దీర్ఘ సంధి అని పేరు రాయాలి కంపల్సరీ. మహా ప్లస్ ఆహి మహాహ్య సవర్ణ దీర్ఘ సంధిహ. తస్య ప్లస్ ఆజ్ఞ తస్యాజ్ఞ సవర్ణ దీర్ఘ సంధిహ. తథా ప్లస్ ఆగమః తథాగమః సవర్ణ దీర్ఘ సంధిహ. మనకి 4 సందులో ఆ ప్లస్ ఆ ఈక్వల్ టు ఆ అయింది. ఆ ప్లస్ ఆ ఆ, ఆ ప్లస్ ఆ ఆ, ఆ ప్లస్ ఆ ఆ, ఆ ప్లస్ ఆ ఆ. మనకు ఫస్ట్ ఆ సెకండ్ ఆ ఏది పరమైనా కూడా మనకు దీర్ఘం వస్తుంది, ఆ అని దీర్ఘం వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ అరి ప్లస్ ఇచ్చా అరీచ్చా. గౌరీ ప్లస్ ఇయం గౌరీయం. కపి ప్లస్ ఈశః కపీశః. వాణి ప్లస్ ఈశః వాణీశః. సెకండ్ దాంట్లో ఈ ప్లస్ ఈ అయింది, ఈ ప్లస్ ఈ ప్లస్ ఈ ప్లస్ ఈ. ఫస్ట్ ఈ సెకండ్ ఏది కలిసినా కూడా మనకు దీర్ఘం ఈ అని వర్డ్ శబ్దం వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ గురు ప్లస్ ఉపదేశః గురూపదేశః. సాధు ప్లస్ ఊచః సాధూచః. వధు ప్లస్ ఊహ వధూహ. ఊ ప్లస్ ఊ అని దీర్ఘం వస్తుంది. ఫస్ట్ సెకండ్ ఏది కలిసినా కూడా మనకు ఊ అని దీర్ఘం వస్తుంది. నెక్స్ట్ దాతృ ప్లస్ రుణం దాతృనం. ధాతృ ప్లస్ రుణం దాతృనం దీర్ఘం వస్తుంది. మనకు సంధి పేరు కంపల్సరీ రాయాలి. సవర్ణ దీర్ఘ సంధిహ. ఆ కామ ఆ ఈక్వల్ టు ఆ కామ ఆ అనే వస్తుంది. ఫస్ట్ ఆ సెకండ్ ఏదైనా కూడా మనకు ఆ అనే వస్తుంది. ఆ ప్లస్ ఆ ఈ ప్లస్ ఈ ఊ ప్లస్ ఊ రు ప్లస్ రు. ఇది సవర్ణ దీర్ఘ సంధిహ. మనకు పార్ట్ బిలో సంధి విడదీసిస్తారు, సంధి కలిపి మనం సంధి పేరు రాయాలి. పార్ట్ ఏలో మనకు సంధి కల్పిస్తారు, విడదీసి రాయాలి. మనకు పార్ట్ ఏలో సంధి పేరు రాయకపోయినా సరిపోతుంది, పార్ట్ బిలో సంధి పేరు కంపల్సరీ రాయాలి. నెక్స్ట్ సంధి గుణసంధిహ. గుణసంధి కూడా సేమ్ పార్ట్ బి పార్ట్ ఏలో మనకు పార్ట్ బిలో విడదీసిస్తారు, కలపాలి. పార్ట్ ఏలో మనకు కల్పిస్తే విడదీసి రాయాలి. తవ ప్లస్ ఇవ తవేవ గుణసంధిహ. ముకుంద ప్లస్ ఇతి ముకుందేతి గుణసంధిహ. మహా ప్లస్ ఈశః మహేశః గుణసంధి. మనకి సంధిలో ఆ ప్లస్ ముందు ఆ ఉంటుంది, ఆకు ఈ పరమైతే ఏ అని శబ్దం వస్తుంది. ఆ ప్లస్ ఈ ఏ ముకుంద. ఆ ప్లస్ ఈ ఏ ముకుందేతి. మహా ప్లస్ ఈశ ఆ ప్లస్ ఈ ఏ మహేశః. మనకు ఆ ప్లస్ ఈ ఏ అని శబ్దం వస్తుంది. నెక్స్ట్ నవ ప్లస్ ఉదయః నవోదయః. సూర్య ప్లస్ ఉదయః సూర్యోదయః. మహా ప్లస్ ఉత్సవః మహోత్సవః. మనకు ఆకారానికి ఊ వలిస్తే ఓ అని శబ్దం వస్తుంది. ప్లస్ ముందు ఆ ఉంటుంది, ప్లస్ తర్వాత ఓ. ఆకారానికి ఆకు ఈ కలిస్తే ఓ అని శబ్దం వస్తుంది. నెక్స్ట్ వసంత ప్లస్ ఋతుః వసంత ఋతుః. బ్రహ్మ ప్లస్ ఋషి బ్రహ్మర్షిః బ్రహ్మ ప్లస్ ఋషిః బ్రహ్మర్షిః. మనకు ఆకారానికి రు
పరమైతే అర్ అనే శబ్దం వస్తుంది. వసంత అకారానికి రు పరమైతే అర్ శబ్దం వస్తుంది. గుణసంధిలో అకారానికి ఈ ఊ రు పరమైతే ఏ ఓ అర్ అన్న శబ్దాలు వస్తాయి మనకు. అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏ ఓ అర్ వస్తాయి. ఇది గుణసంధి. తవా ప్లస్ ఇవ తవేవ, ముకుంద ప్లస్ ఇతి ముకుందేతి, మహా ప్లస్ ఈశః మహేశః, నవా ప్లస్ ఉదయః నవోదయః, సూర్య ప్లస్ ఉదయః సూర్యోదయః, మహా ప్లస్ ఉత్సవః మహోత్సవః, మహా ప్లస్ ఉమ్రిః మహోమ్రిః, పరమ ప్లస్ ఊహ పరమోహ, వసంత ప్లస్ ఋతుః వసంత ఋతుః, బ్రహ్మ ప్లస్ ఋషిః బ్రహ్మర్షిః. ఈ విధంగా గుణసంధి, సవన దీర్ఘ సంధి గుణసంధి నుండి మనకు పార్ట్ ఏలో వస్తాయి, ప్లస్ పార్ట్ బిలో వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 6లో అండ్ క్వశ్చన్ నెంబర్ 10లో ఈ 2 సంధుల నుండి వస్తాయి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.